ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేవి ఇప్పుడు కాదు. చాలా కాలంగా ఉన్నదే. కానీ ఇప్పుడేంటంటే మనకున్న ఈ సోషల్ మీడియా కావచ్చు, టెక్నాలజీ బట్టి బయటికి వస్తున్నాయి బాగా. సో, ఇక్కడ ఏంటంటే ఈ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్‌ని కూడా ఆహ్, బయట సొసైటీ కూడా వన్ సెక్షన్ ఆఫ్ పీపుల్ దే ఆర్ వెల్కమింగ్ ఇట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్‌గా నేను ఒక కపుల్ ఉన్నారు. ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఐ మీన్ సమ్ కైండ్ ఆఫ్ భార్య ఉండంగానే వేరొక ఆవిడతో హ్మ్. వాళ్ళు చేసే ఆహ్, రీల్స్ కావచ్చు, లేదంటే గనక మీడియాకి వెళ్ళటం కావచ్చు. ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియాలో కూడా హ్మ్. వాళ్ళకి వన్ సెక్షన్ ఆఫ్ పీపుల్ వాళ్ళని లైక్ చేస్తున్నారు. హ్మ్. సో, ఐ డోంట్ నో వై పీపుల్ ఆర్ ఎంకరేజింగ్ థిస్. హ్మ్. ఇక్కడేంటంటే ఈ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేవి 2018 నుంచి ఇదొక క్రైమ్ లాగా క్రైమ్ కాదనమాట. హ్మ్. అంటే ఏం చేశారంటే 2018లో సెక్షన్ 497 హ్మ్. అనేది తీసేస్తాం జరిగింది. సో, ఆ రోజు నుంచి ఇట్ ఈస్ నాట్ బీయింగ్ కన్సిడర్డ్ యాస్ ఎ క్రైమ్ అనమాట. ఇది ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఏమని చెప్పారంటే దే ఆర్ మేజర్స్. దే కెన్ హ్యావ్ దేర్ అఫైర్స్. దే నో వాట్ దే కెన్ అని చెప్పి తీసేస్తాం అనేది జరిగిందనమాట. ఫ్రమ్ దెన్ ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాస్ ఎ క్రైమ్ అనమాట. హ్మ్. సో, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఈ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ క్రైమ్ కాదు. కాబట్టి, మీరు అనవసరంగా ఒకవేళ ఇట్లాంటి ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ మీ పార్ట్నర్ గనక ఇన్వాల్వ్ అయ్యున్నాడు అని తెలిసినప్పుడు, మీరు ఇక్కడ 2 థింగ్స్ జరుగుతున్నాయండి. ఏం చేస్తున్నారు? ఎయిదర్ వీళ్ళు సూసైడ్ లాంటివి ఏదైనా చేసుకుంటున్నారు. హ్మ్. లేదు అంటే గనక వాళ్ళని చంపడం ఏదైనా మర్డర్ చేస్తున్నారు. ప్లాన్స్ చేస్తున్నారు. చేస్తున్నారు. ఇట్లా చేసినప్పుడు ఏంటంటే, దే ఆర్ థింకింగ్ దట్ దే కెన్ జస్టిఫై దిస్ ఇన్ ద కోర్ట్ యాస్ దిస్ ఇస్ ఎ క్రైమ్. బట్ కోర్ట్ అనేది దాన్ని క్రైమ్ లాగా చూడట్లేదిప్పుడు. హ్మ్. కాబట్టి స్టాప్ డూయింగ్ థట్. అది ఆపేయండి. ఇక్కడ మీరు చేయాల్సిందేంటంటే, ఈ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకునే వాళ్ళకి కూడా నేను చెప్పేదేంటంటే, ఓకే. మీకు ఏ వయసులో అయినా సరే వీళ్ళ మీద ఇంట్రెస్ట్ పోవచ్చు. లేదంటే వేరే ఒకళ్ళ మీద లవ్ కలగచ్చు. దిస్ ఈస్ ఫైన్ యాస్ యూ ఆర్ అడల్ట్. కానీ ఇన్ థాట్ కేస్ మీరు చేయాల్సిందేంటయ్యా అంటే, మీ పార్ట్నర్‌తో ఫస్ట్ కూర్చొని ఎక్స్‌ప్లెయిన్ దెమ్. టెల్ దెమ్ ద మ్యాజిక్ హాస్ బీన్ గాన్. చెప్పండి. చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్‌గా డివోర్స్ తీసుకొని దెన్ గో విత్ సమ్‌వన్ హ్మ్. యూ లైక్. అంతే. అంతేగాని వాళ్ళు ఉండంగానే వాళ్ళకి అన్యాయం చేసి ఇంకోళ్ళ దగ్గరికెళ్తాం అనేది కరెక్ట్ కాదది. హ్మ్. సో, ఇట్లా చేసినప్పుడు మీ పార్ట్నర్ గనక ఇట్లా చేస్తే దెన్ యూ హావ్ ఏ సొల్యూషన్ యాస్ వెల్ ఫర్ దిస్. యూ కెన్ ఫైల్ ఎ కేస్ ఆన్ హిమ్.